మనశంకర వరప్రసాద్ గారుగా మన ముందుకొచ్చి ఘనశంకర వరప్రసాద్ గారుగా ఇప్పుడు వెండితెర మీద నిలబడ్డ చిరంజీవి గారి ఆశీస్సులతో మేమంతా ఈ విజయోత్సవాన్ని పంచుకుంటున్న శుభ సందర్భంలో ఈ విజయోత్సవానికి విచ్చేసిన మనసున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరి పాత్ర ఎంతున్నా ఈ సినిమా విజయానికి మాత్రం ఒక హిమనగ శిఖరం, ఒక మేరునగ శిఖరం ఉన్నారు. ఆ హిమనగ శిఖరం చిరంజీవి గారు అయితే, ఆ మేరునగ శిఖరం అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారికి విమర్శలు, తర్వాత ఏమో సులువుగా తీసిపాడేయడాలు చాలా ఎదుర్కొంటూనే ఉంటారు, కానీ హిట్లు మాత్రం ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకు కూడా ముందు క్రింజ్ అని, ఇన్ని కోట్లు కలెక్షన్ చేసిన తర్వాత సుడి అని, అంటే ఈ కాలంలో మీముల్లో అంశాలను బట్టి మీమాంసల్లో పడే కాలం అయింది మాట ఇది. అందుకని ఆ మీమ్స్ని చూసి ప్రతివారు ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. కానీ 9 వరుస విజయాలకు కారణం ఏంటంటే అనిల్ గారికి ఏది, ఎప్పుడు, ఎంత, ఎవరి ముందు ఎలా కావాలో తెలిసిన స్పష్టత ఉన్న దర్శకుడు కాబట్టి ఆయనకి 9 విజయాలు వరుసగా వచ్చింది. ఉదాహరణకి ఈ పాటలో అంటే రచన చేస్తున్నప్పుడు ఏదైనా మంచి ప్రాస వస్తే చాలా బాగా అనిపించి అది వాడేయాలనుకుంటాం. శశిరేఖ పాటలో ప్రసాదు ఓ ప్రసాదు అన్న లైన్ దగ్గర ఒకసారి అన్న తర్వాత రెండోసారి అన్నప్పుడు హీరో పాత్ర నిఘా భద్రతా వర్గాలకు సంబంధించింది కాబట్టి మనం కొత్తగా ఏదైనా రాద్దామని చెప్పి ప్రసాదు ఓ మొసాదు అని రాస్తే, బాబు ఇప్పుడు మొసాదు అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన నిఘా వ్యవస్థని ఇప్పుడు ఆడియన్స్ డిక్షనరీలు ఎత్తుక్కుని చూసే అంత సమయం లేదు. అది సంక్రాంతికి మెదడుకు మేత పెట్టుకోవడానికి రారు, మనసారా నవ్వుకోవడానికి వస్తారు, కాబట్టి అలా సులువుగా ఉంచు పాటని అని చెప్పి నిర్దేశించి అలా ప్రతి వాక్యాన్ని తనకి ఏది కావాలో అది తెప్పించుకుంటారు. ఒక్క సాహిత్య శాఖలోనే కాదు, ప్రతి 24 శాఖల్లోనూ తనకున్న స్పష్టత, స్వచ్ఛత అన్నీ కలిపే 9 విజయాలకి మెట్లేసి 10వ విజయం వైపు పరిగెడుతుందనేది నా ఉద్దేశం. అలాంటి దర్శకుడు ఉన్నప్పుడు ఇలాగే 100 కోట్లు వస్తూ ఉంటాయి. తన విజయంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అనిల్ రావిపూడి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇక చిరంజీవి గారు, నా మొదటి సినిమా రాసింది ఏదైనా కానీ తెర మీద అందరివాడు సినిమాలో తెర మీద నా పేరు మొట్టమొదటిసారిగా చూసుకున్నాను. మొట్టతాటి విడుదలైంది కాబట్టి ఆ రోజు నుంచి ఈరోజు మనశంకర వరప్రసాద్ వరకు నా జీవితంలో ప్రతి దశలోనూ చిరంజీవి గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు. ఈ విజయంలో కూడా భాగం చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు. సుష్మిత గారికి నేను సినిమా పరంగా ఇది భాగస్వామ్యం మొదటిసారి, కానీ మీలేవరు కోటీశ్వరుడికి మేము కలిసి పనిచేసాం. ఆనాటి జ్ఞాపకాల నుంచి ఈనాటి జ్ఞాపకాల వరకు ఈ విజయాల్ని పంచుకుంటున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఇలా ఎప్పుడైతే నేను విడుదలకి ముందు మాట్లాడానో, మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారనేది ఎంత నిజమో, మనశంకర వరప్రసాద్ గారు పండగ తెస్తున్నారనేది కూడా అంతే నిజం అన్న మాట నిజమైనందుకు సంతోషిస్తూ, ఆయన పండగని ఇలాగే కొనసాగిస్తున్నారు అన్న విషయానికి ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.